హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అధిక రక్తపోటు ఐబీపీ ఎందుకు వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, చికిత్సా విధానం ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన బాడీలో ఆర్టరీస్ ఇంకా వెయిన్స్ అనే బ్లడ్ వెజల్స్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో వచ్చే ప్రెజర్నే మనం బ్లడ్ ప్రెజర్ అంటాము. నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెజర్ అనేది 120/80. ఇఫ్ ఇది ఇన్ కేస్ క్రాస్ అవుతే దాన్ని మనం ఐబీపీగా కన్సిడరింగ్ చేస్తాము. బీపీని స్పిగ్మో మానోమీటర్తో మెజర్ చేస్తూ ఉంటారు. ఈ బీపీ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే మన బాడీలో సోడియం లెవెల్స్ అనేవి ఎక్కువైనప్పుడు, పొటాషియం లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్న వారిలోనూ, ఒబెసిటీ ఉన్న పేషెంట్స్లోనూ ఈ బీపీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిలోనూ బీపీ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఎవరైతే రక్త సంబంధిత వ్యాధులు అయిన సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతారో వారిలోనూ కూడా బీపీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది డాక్టర్స్ బీపీని సైలెంట్ కిల్లర్గా అంటారు. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. అయినప్పటికీ కొందరిలో తలనొప్పి, ముక్కు నుండి రక్తం రావడం, గురక పెట్టడం అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఛాతీలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బీపీ నుండి రిలీఫ్ పొందాలి అంటే స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలి. దానికోసం తగినంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, ఎక్సర్సైజ్, మెడిటేషన్స్ లాంటివి చేయడం, సోడియం లెవెల్స్ని తగ్గించుకోవడం, పొటాషియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్కి దూరంగా ఉండడం వంటివి చేయాలి. మెడికేషన్స్, చికిత్సా విధానం దగ్గరికి వచ్చేసరికి డాక్టర్స్ మనకు క్యాప్టోప్రిల్ 12.5 mg, టెల్మిసర్టన్ 40 mg టాబ్లెట్స్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.